అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో యువకులపై దాడి ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేట మండలం గంటి పెదపేట గ్రామాల్లో పర్యటించిన దళిత సంఘాల నేతలు ముగ్గురు దళిత యువకులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని మండిపడ్డారు. దాహంగా ఉందని నీళ్లు అడిగిన యువకులపై పోలీసులు కిరాతకంగా వ్యవహరించారని అన్నారు. జనవరి 2న జరిగిన ఘటనలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని, బాధితులకు న్యాయం చేయకుండా ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారంటూ ఆరోపించారు. యువకులను హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిందని, దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. రక్షణ ఉన్నారా, అగ్రవర్ణాల పార్టీ తొత్తులు ఉన్నారా, సనాతన ధర్మానికి తొత్తులు ఉన్నారా అని అడుగుతాను. ఈ రోజున వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 2వ తారీఖున అరెస్ట్ చేసి స్టేషన్ తిప్పి వాళ్ళని మరి కాళ్ళు పగలగొట్టి పంగ చీల్చి విమానం పెట్టి ఐస్ గడ్డలు పెట్టి తలకాయ నేల కంటించి ఏమయ్యా పోలీసు వాళ్ళు కొట్టే అధికారం ఉందా అని అడుగుతాను ఈ రోజున. అదే మీరు అగ్రవర్ణాలు కొడతారా? కొడితే మీరు ఆ స్టేషన్లో ఉంటారా? మీ స్టేషన్ మీద దాడులు జరిగి మిమ్మల్ని కొడతారు. అంటే ఒక దళితుడు, ఒక గిరిజుడు, మీరు ఎవరు లేరనే కదా మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నది. అరే మంచినీళ్ళు పెడితే వచ్చిస్తారా? ఏమా ఎస్ఐ సురేంద్ర, ఎంత తీసుకున్నావు డబ్బులు కాపుల దగ్గర? నువ్వు మంచినీళ్ళు పెడితే నువ్వు వచ్చేస్తావా? అరే వచ్చా, నువ్వు తాగవయ్యా, నీ పార్టీ వాళ్ళు తాగియా, మీ సీఐకి తాపివయా, మీ డిఎస్పీ తాపివయా? మాకు ఉచ్చపోస్తావా? మాకు ఉచ్చ తాపిస్తావా? రోడ్ షో చేపిస్తావా? ఎవరు హత్య చేశారు? ఎవరు మానభంగం చేశారు? ఎవరు రేప్ చేశారు? మా దళితుల్ని, మా గిరిజనుల్ని హత్యలు, మానభంగాలు, రేపులు చేసినప్పుడు మీరు ఎందుకని ర్యాలీ చేయరు? మీరు ఎందుకని రోడ్ షో చేపిరు? దీని మీద తీవ్రం ఖండిస్తా ఉన్నాం ఈ రోజున. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిన కోనసీమ అంబేద్కర్ జిల్లాని ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ జిల్లాని ఫ్లెక్సీ పెట్టడం, దానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయని దళిత యువకులు గ్రామ పెద్దలు వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయటమే కాకుండా పోలీసు వారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగితే కొత్తపేట ఎస్ఐ గారు మరి దురుద్దేశంగానే ఉద్దేశపూర్వకంగా అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని మాకు అనిపిస్తుంది. ఆయన ఎటువంటి కేసు పెట్టకుండా రాజీ చేస్తున్నామని చెప్పేసి ఈ దళిత యువకులను పంపించటం, అదే తర్వాత సబ్సిక్వెంట్గా సెప్టెంబరు 2025లో తొక్కితే లెగుతాం, అనగదొక్కితే విరగొడతాం అనే ఫ్లెక్సీలు పెట్టడం, దానికి కూడా గ్రామస్తులు వెళ్ళి అడిగితే దాని మీద సరైన సమాధానం చెప్పకపోతే విలేజ్ సెక్రటరీకి అదేవిధంగా సచివాలయం సెక్రటరీకి ఆ పెద్దలకి చెప్పిన తర్వాత వారు ఏ విధమైన చర్యలు తీసుకోకపోతే ధర్నా చేసిన 31st నైటు కుర్రవాళ్ళని కవ్వింపటం, 2వ తారీఖుని వాలీబాల్ ఆడుకుని యథావిధంగా రోడ్డు మీద ఉన్న కిల్లీ షాప్కి వెళ్ళి సోడా తాగటానికి వెళ్తే ఒక పథక ప్రకారం మరణాయుధాలతో వీళ్ళ మీద దాడి చేయటం, అగ్ర కులస్తులు కుమ్ముగాసి సిఐ గారు, డిఎస్పీ గారు ఆదేశాల ప్రకారంగా కొత్తపేట సబ్ ఇన్స్పెక్టరు ఏ విధమైన చర్యలు కనీసం హాస్పిటల్లో జాయిన్ చేయకుండా 4వ తారీఖు వరకు ఆలమూరు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చిత్రహింసలు గురి చేసి ఏమన్నా కోర్టుకి కానీ లేకపోతే బయట ఎవరైనా చెప్పినట్లయితే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పినట్లు బాధితులు చెప్పారు. కాబట్టి మేము వెంటనే ఎస్పీ గారిని కలవడానికి వచ్చింది. వారు సీఎం గారు యొక్క మీటింగ్లో ఉన్నారని మాకు తెలియపరచడం, వారిని ఫోన్లో కూడా కాంటాక్ట్ చేయటం, అవైలబుల్ లేరంటే మేము ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేము ఎస్పీ గారు రిప్రజెంటేషన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.